ఒక్కోసారి బస్సుల్లో మగవారు ఎక్కేందుకు అవకాశమే ఉండదని, మహిళలే తొక్కుకుంటూ ఎక్కేశారనుకుంటే అది ఆర్టీసీకి ఉచిత ట్రిప్ అవుతుందని అంటున్నారు. ఏదో పెళ్లికి తీసుకెళ్లినట్లు తీసుకెళ్లాల్సి వస్తుందని కమెంట్లు చేస్తున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్టీసీపై ఉచిత ప్రయాణం అంటే ములిగే నక్కపై తాటిపండు పడినట్టే అంటున్నారు. అక్కడ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి నెల 200 కోట్ల వరకు ఆర్టీసీకి ఇవ్వక తప్పడం లేదని ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. ఒకవేళ ఇవ్వలేకపోతే ఆర్టీసీ చతికల పడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఒక సందర్భంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉచిత బస్సులపై మాట్లాడుతూ ఇది నిజంగానే గుదిబండగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాటలకు నెటిజన్లు కౌంటర్ ఇస్తూ అధికారం కోసం మలవి కాని హామీలిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోతుందని, ఇదే జరుగుతోందని కమెంట్ చేశాడు. ఏపీలో ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. అలా 5 రకాల ఆర్టీసీ సర్వీసుల్లో మహిళలకు అవకాశం కల్పిస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆయా బస్సుల్లో ఆడపిల్లలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచితంగా ప్రయాణించవచ్చు.